పైనకి తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్లఫీ ప్లీట్స్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ గ్యాదర్ చేసి హోల్డ్ చేయండి. ఇక్కడ పట్టుకొని ఇటువైపుగా తెచ్చి రివర్స్లో, ఓకే, ఇలా రివర్స్లో టేబుల్ పైన పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా చేసుకుంటే ఇక్కడ ఒకవేళ డిస్టర్బెన్స్ అనిపిస్తే క్లియర్గా వస్తుంది. ఓకే, దీని తర్వాత ఏదైతే కింద సైడ్ ఉందో శారీని దీన్ని ఇలా ఈవెన్గా ఫోల్డ్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని ఈ ఏదైతే పిన్ ఉంటుందో ఈ పిన్ పైన పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది కదా, వీడియో సెకండరీ, ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డ్. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డ్ అనేది పెద్దగా అయిపోతుంది. మనకు హ్యాంగర్, ఈ హ్యాంగర్లో పెడతాం. ఈ హ్యాంగర్ విడత ఏదైతే ఉందో ఈ హ్యాంగర్ విడతలోకి వచ్చేలాగే చూసుకోవాలి. సో ఇందులో పట్టదు. సో ఏం చేస్తాము, దీన్ని ఇంకొంచెం నా వైపుకి డ్రాగ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ వేస్తాం. సో ఈ విడత ఏదైతే ఉందో అది ఇప్పుడు తగ్గుతుంది. రైట్? ఇలా తగ్గిన తర్వాత ఈ మన పఫీ ప్లీట్స్ ఏదైతే ఉందో ఫాల్ సైడ్, ఫాల్ నుండి ఒక 1 బాక్స్ అంత గ్యాప్ లేదా హాఫ్ ఆఫ్ ద శారీ, హాఫ్ శారీకి మధ్యలో ఈ పిన్ అనేది మనం పెడుతున్నాం ఇలా శారీకి మధ్యలోకి. ఓకేనా? ఈ పిన్ పెట్టేటప్పుడు నీట్గా సెట్ చేసుకో. ఇప్పుడు దగ్గరికి రండి. శారీ మధ్యలోకి పిన్ వచ్చేలాగా చూసి పెట్టుకొని ఈ ప్లీట్స్ని మనం ఇక్కడ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఎలా అయితే మనం అరేంజ్ చేసామో అలా వచ్చేలాగా. ఓకే, సెట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఏదైతే ఈ కార్నర్ ఉందో ఈ కార్నర్కి నా హ్యాండ్ పెడుతున్నాను. ఓకే, దీన్ని నా హ్యాండ్ ఇక్కడ వచ్చేవరకు, ఈ పిన్ ఏమో ఈ కార్నర్కి స్ట్రైట్గా ఉంది, ఈ కార్నర్కి స్ట్రైట్గా నా హ్యాండ్ ఉంది. సో దీన్ని ఇలా ముందుకి డ్రాగ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అటు వెయిట్ ఎక్కువైపోయింది కదా, జారిపోకుండా ఉండడానికి ఒక శారీ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ని మనం మళ్ళీ నీట్గా ఐరన్ చేస్తున్నాం. ఓకే, దీన్ని కూడా ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకొని ఈ లెఫ్ట్ ఓవర్ శారీ ఏదైతే ఉంటుందో దీన్ని నీట్గా ఎక్కడి వరకు అయితే మనం ఐరన్, దీన్ని కూడా కింద వరకు కొంచెం ఐరన్ చేసాం కదా, దాన్ని కూడా నీట్గా ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ ఈ లైన్కి స్ట్రైట్గా నా హ్యాండ్ని పెట్టుకొని శారీని దీనిపైనకి వేసేయాలి. వేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఈ మార్క్లోకి బయటకు ఉంది కదా, దాన్ని ఈ బాక్స్ లోపలికి వచ్చేలాగే ఫోల్డ్ చేసుకోండి. ఓకే, వచ్చిందా? ఇలా ఫోల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్లోకి రిమైనింగ్ శారీ, ఈ కార్నర్కి హ్యాంగర్ స్ట్రైట్గా పెట్టుకుంటున్నాం. హ్యాంగర్కి ఈ వైపున లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని లోపలికి తీసుకుంటాం. ఓకేనా? ఇది హ్యాంగర్లోకి ఫిక్స్ అయ్యే సైజ్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఈ పిన్ని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ హ్యాంగర్ని వీటిని కలిపి పట్టుకుంటున్నాం. పట్టుకొని ఒక టర్న్ ఫస్ట్గా నా వైపు. ఓకే, ఆల్రెడీ పిన్ పెట్టింది ఉంది కాబట్టి మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఇది ఒకవేళ మీకు ఇక్కడ టైట్ లూజ్ అనిపిస్తే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని ఈ పిన్ ఈ కార్నర్కి వచ్చేలాగా చూసుకొని వేరే వాళ్ళ కోసం ఇస్తే ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేయాలి. నేను ఇప్పుడు మళ్ళీ తీసేస్తా కాబట్టి ఇక్కడ చిన్న శారీ ప్యాక్ పెట్టి చూపిస్తున్నాను. ఓకే, పెట్టి ఈ బ్యాక్ సైడ్ నుండి హ్యాంగర్ కింద నుండి తీసుకొని లోపల నుండి పైనకి
అనిపించిందా? ఓకే, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా వద్దు అనుకుంటే దీన్ని ఈ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. పాజ్ చేసేసింది.